నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. సీఎంకు పోలవరం ప్రాజెక్టు హెలీప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అంతకుముందు ఏరియల్ విజిట్ ద్వారా పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్వే సహా మొత్తం ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను కూడా ఆయన పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వల్లూరుపల్లి గ్రామంలో ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని అన్నారు. రైతులకు భరోసా కలిగించే విధంగా ప్రభుత్వ రాజముద్రతో పాస్బుక్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అవినీతి లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎక్కడైనా అవినీతి జరిగిందని తెలిస్తే వెంటనే తనకు ఫోన్ చేసి తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షతో పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించారని ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జున్ అధికారులతో పాటు భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, కట్టుపోయిన వెంకటలక్ష్మి, కట్టుపోయిన కృష్ణప్రసాద్, కెలపర్తి వెంకట్రావు, దంగేటి రామారావు, వర్ధనపల్లి కాశీ, వాడపల్లి సుబ్బరాజు, పాలూరు వెంకటేశ్వరరావు, దత్తుప్రసాద్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పేతినగిరి, పతల కొండబాబు, మద్దిపాటి ధర్మేంద్ర, కోసుమర్తి రామలక్ష్మణ్ బ్రదర్, కంచుమర్తి నాగేశ్వరరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మన ఎండిఓ రామప్రసాద్ని వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. అలాగే తెలుగుదేశం జిల్లా రైతు అధ్యక్షులు రాంప్రసాద్ చౌదరి గారిని వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. అలాగే పెంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అడ్డగల్ల గంగరాజు గారిని వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. అలాగే సీనియర్ నాయకులు శ్రీ పాలూరు వెంకటేశ్వర గారిని వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. పెంటపాడు మండలం డీసీ అధ్యక్షులు శ్రీ బండారు వెంకటరావు గారిని వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. అలాగే వల్లూరుపల్లి కత్తముక్కల గణేష్ గారిని, కుమ్మూరు అప్పు గారిని వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. అలాగే మన తెలుగుదేశం నాయకులు రాచల వాస్తులు గిరి గారిని కూడా వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. అలాగే సుబ్బరాజు గారిని కూడా వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. జిల్లా బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారిని కూడా వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. అలా బసల కొండ గారిని, రామ లక్ష్మణ్ గారిని కూడా వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. పట్టణాధ్యక్షులు శ్రీ వత్తపల్లి కాశీ గారిని వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. బోరా శ్రీనివాస్ గారిని వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. మాజీ ముదులూరు సొసైటీ అధ్యక్షులు గారిని కూడా వేదిక ఆలోచించుకోవచ్చున్నాం. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీడీసీలు కానీ సర్పంచ్లు కానీ వేదిక ఆలోచించవలసిందిగా కోరుతున్నామండి. గ్రామం నుంచి దంగేటి వీరన్ గారు, దంగేటి శ్రీని గారు, జాలాది మధుబాబు గారు, కత్తముక్కల గణేష్ గారు, కోల సూర్యరావు గారు, అరబాల వెంకటేశ్వర గారు, గంగోత్ నాగులు గారు, వెలుపు సంతోషరావు గారు కూడా వేదిక ఆలోచించడం కోరుతున్నాం. చాలా పని ఉంది. ఇవాళ అగ్రికల్చర్ చూసుకుంటే ఇదివరకు గత ప్రభుత్వంలో ఒక స్పెయిర్లు కానీ లేకపోతే వ్యవసాయ పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ కృషి ట్రాక్టర్లు కానీ పట్టించుకొని ప్రభుత్వాన్ని మీరు చూశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులు డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీ 100% ఇచ్చారు, 90% ఇచ్చారు. అదేవిధంగా ట్రాక్టర్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 50%కే ట్రాక్టర్లు ఇచ్చి ప్రోగ్రామ్ని ఇవాళ పెడుతూ ఉన్నారు. దాన్ని కూడా మీరు అందరూ వాడుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. ఇంకా ఎరువుల విషయంలోకి వచ్చేటప్పుడు గత ప్రభుత్వంలో ఒక బస్తాకి 50 రూపాయల నుంచి 100 రూపాయలు కూడా అమ్మిన సందర్భం మీరు చూశారు. మనం వచ్చిన 16 నెలల్లో 10 రూపాయలు కూడా ఎక్కడ అమ్మకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎరువులు కొరత అనేది రానివ్వు. మీ ఏ సొసైటీకి కాదు, ఏ రైతు కావాలన్నా ఎరువులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
నిన్న కూడా తాతాజీ గారు మీటింగ్కి వెళ్ళి వచ్చారు. ఆయన హోల్సేల్ డీలరు, అది ఆయన ప్రముఖ ప్రెసిడెంట్ కూడా, అక్కడ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన అక్కడ అందరూ మాటించి వచ్చారు. 10 రూపాయలు కూడా ఎక్కువ మేము అమ్మాం. రిటైల్ డీలర్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి అమ్ముతారని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఎవరు కూడా ఎరువులను కూడా మీరు ఎక్కువ ధర పెట్టి కొనవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు అందుబాటులో తెచ్చింది. మరొక 10,000 టన్నులు యూరియాను కూడా పంపిస్తానని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగిందండి. అందరినీ మనం అన్ని విభాగాలని సమీక్ష జరిపి అన్ని విభాగాలని అప్డేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అయినా సమస్యలు ఉంటాయి. సమస్య ఒక ఓవర్ నైట్ వెళ్ళిపోయేది కాదు. గత 6-7 సంవత్సరాల నుంచి పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ ఓవర్ నైట్ అయిపోవాలి, అన్ని రోడ్లు అయిపోవాలంటే ఒక రోడ్డు వేయాలంటే కనీసం 1.5 సంవత్సరం పట్టింది మనకి. ఆ రోజు శాంక్షన్ చేసిన పెద్ద మనిషి రోడ్డు వేయలేకుండా పక్కన పడుకుంటే ఈరోజు ఆ రోజు అయిన శాంక్షన్స్ ఆ రోజుతోనే గ్రౌండ్ డౌన్ వర్క్లన్నీ క్యాన్సిల్ చేశారు. మరి దాంట్లో భాగంగా మన వర్క్లు కూడా క్యాన్సిల్ చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాసి మరి ఇప్పుడు ఏ అయితే రోడ్లు వేస్తామో అన్నింటికి కూడా మనకి శాంక్షన్ ఇప్పించి ఆ రోడ్లోనే వేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక రోజు అవదు. ఇక్కడ అనుకుంటారు మీరు ఈ రోడ్డు వేయలేదు, ఎమ్మెల్యే ఇంటికాడ ఉండడు. కానీ ఒక రోడ్డు వేయాలంటే పట్టే సమయం కనీసం 6 నెలలు పడుతుంది. ఎంత చిన్న రోడ్డు అయినా ఎస్టిమేట్ వేయాలి, అప్రూవల్ తీసుకోవాలి, గ్రాంట్ ఉండాలి, టెండర్ పిలవాలి. టెండర్ అయిన తర్వాత ఏ ఎలక్షన్ కూడా రాకుండా వెంటనే అవుతాయి. ఇవన్నీ పండగకి మన కాన్స్టిట్యూన్సీ పండగ చేయిస్తానని ముందే చెప్పాను. అన్ని రోడ్లు కూడా వేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీరు త్వరితగతిన అవ్వాలని మీకు ఉంటుంది, మీకంటే ఎక్కువ నాకు కూడా ఉంది. ఎందుకంటే మీరు అందరూ ఎక్కువ బాధ్యతగా ఎక్కువ ఓట్లు ఇచ్చారని గెలిపించారు. ఈ కాన్స్టిట్యూన్సీ ఏర్పడిన తర్వాత ఇన్ని ఓట్లు ఏ ఎమ్మెల్యేకి రాలేదు. మరింత బాధ్యతగా నేను వ్యవహారం చేస్తా ఉన్నాను. నిరంతరం మీకు ఏం మంచి చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. రాచర్ల రోడ్డు ఎంతకాలం అయింది వేసి అడగండి, అక్కడ ప్రజలను అడగండి. ఇవాళ రాచర్ల రోడ్డు 1,50 లక్షలు శాంక్షన్ చేయించాం. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే రహదారులు అభివృద్ధి చెందాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి సంక్షేమంతో పాటుగా. ఇవాళ సంక్షేమం ముసుగులో గత ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మీకు నేను చెప్పక్కర్లా. మీరందరూ ఆయన పద్ధతి తెలుసు కాబట్టే ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇంకా వాళ్ళ గురించి మనం స్మరించుకుంటూ అనవసరం. ఈరోజు మనం ఏం చేయాలా, ప్రజలకు చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అందరు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఏది చేయాలో అది ఇమీడియట్గా చేయండి. ఐఏఎస్ అధికారులు కానీ అందరికీ ఆయన చెప్పడం జరిగింది. మీ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా అధికారులందరూ కూడా చేయాలని వాట్సాప్ గవర్నెన్స్ అని కూడా తీసుకొచ్చారు. ఎవరైనా మిమ్మల్ని పాస్బుక్లకి డబ్బులు అడిగితే ఇమీడియట్గా ఆర్డీఓ గారు కానీ నాకు కానీ కంప్లైంట్ చేయండి, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కంప్లైంట్ చేయండి. ఎవరు కూడా రూపాయి ఇవ్వక్కలే పాస్బుక్లకి. పోతే ఈ గ్రామంలో ఇంకొక ఎన్నున్న పెండింగ్ చూడండి. జాయింట్ ఎల్బీ నెంబర్లు, జాయింట్ ఎల్బీ నెంబర్ అని 63 ఉన్నాయి. అంటే ఒక 10 సెంట్లు దాంట్లో ఉండి, 90 సెంట్లు దీంట్లో ఉండి, లేదా 10 సెంట్లు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి బాబ్జీ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులున్నారు. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదిక మీద అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని కొల్లి రమావతి అన్నారు. తెలుగు భాషా సేవకు గుర్తింపుగా ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాన్ని త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఆమె ఇటీవల స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విశ్వ సాహితీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలైన రమావతి అమరావతిలో నందమూరి తారక రామారావు వేదికపై వివిధ రంగాల ప్రముఖులు మారుగుల నాగఫణి శర్మ, నన్నపనేని రాజకుమార్ సమక్షంలో గతంలో భాషా సేవా వారిని అందుకున్నారు. ఇదే స్ఫూర్తితో తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ తమ సంస్థ తరపున మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహాసభల సందర్భంలో అన్ని తెలుగు సంఘాల ముఖ్య సమన్వయకర్తగా ఆమె కీలక బాధ్యత వహించారు. తనకు మద్దతునిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత శ్రీ బాబుశ్రీ, తర్వాత శ్రీ ఘంటసాల పవన్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత బాబుశ్రీ గారు, శ్రీ బాబుశ్రీ, తర్వాత వీర వెంకట ప్రతాప్, పంచ సాహిత్య
సాహిత్యం ఖమ్మం. వీర వెంకట ప్రతాప్ పద్య సాహిత్యం ఖమ్మం. తాడేపల్లిగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడప ప్రసాద్ పుట్టినరోజు వేడుకను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టితో పాటుగా జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు మద్దిపాటి ధర్మేంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులో 87% మేర సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్&ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశాలిచ్చారు. పునరావాసం, ఆర్&ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయాలన్న ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మే మొదటి వారంలో తాను మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనులను తనిఖీ చేస్తానని సీఎం తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోఆర్డినేటర్, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు తాడేపల్లిగూడెం కోఆర్డినేటర్ పదవి అప్పగించడంపై ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్కు ఆయన క్రిస్మస్, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ స్వర్గీయ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో మెగా క్రికెట్ టోర్నమెంట్ 10వ రోజు ఆటను బీజేపీ నాయకులు ఎగ్గిన నాగబాబు, నర్సే సోమేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు చాపల రమేష్, నీలపాల్ దినేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్ ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఫౌండేషన్ సభ్యులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మా మేనర్లో బాగా సన్నగా పొడవకుండా ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా 9 సంవత్సరాల నుంచి మా తండ్రి గారైన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 9వ సంవత్సరం. మరి ఈరోజు ఇది 10వ రోజు. ఈ కార్యక్రమానికి మా యొక్క క్రికెట్ ఆడుతున్న పిల్లలందరినీ కూడా వాళ్ళకి విషెస్ చెప్పడానికి వచ్చేసిన పెద్దలు ఎగ్గిన నాగబాబు గారికి, అలాగే మా అన్నయ్య నర్సే సోమేశ్వరరావు గారికి, తమ్ముడు రమేష్ గారికి, మరో తమ్ముడు దినేష్ గారికి, అలాగే మరో తమ్ముడు ఎరుబండి సతీష్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మరి 9 సంవత్సరాల నుంచి కూడా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక స్నేహపూరితమైన వాతావరణం, ఇక్కడ పండగ వాతావరణం తీసుకురావడం, ఎప్పుడూ కూడా నిర్విరామంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా కొనసాగిస్తూ ఈ యొక్క టోర్నమెంట్ ఇక్కడ కార్యక్రమాన్ని మరి నాతో పాటు నాకు ఇక్కడ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మరో తమ్ముడు చిన్నగారు, గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ పేరుతో వాళ్ళ కుమారుడు
సోదరుడు గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్స్ జరిపించడం, ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ క్రికెట్ టీములందరినీ ఒక చోట చేర్చి ఈ సంవత్సరం 52 టీములు, అంటే సంవత్సరానికి కూడా టీములు కూడా ఎక్కువగా పెరగడం. ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటి ఈ టోర్నమెంటు నిష్పక్షపాతంగా ఒక చక్కటి క్రమశిక్షణతో మన చిన్న కానీ, సలాం కానీ, కరీం కానీ వీళ్ళందరూ కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఎవడో పేరు పెడతానికి వీలు లేకుండా వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి వారికి మెరిట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గొర్రెల శ్రీధర్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత టైము, ఒక రోజులో ఎంత టైం ఉందో ఆ టైం అంతా కూడా ఏదో సేవా కార్యక్రమాలు. ఇతను శ్రీధర్లో ఉన్నటువంటి ఆ సమర్థతను గుర్తించే ఆ రోజున ఉన్నటువంటి గొర్రెల తాతయ్య గారు కానీ, మేము కానీ, కర్ణం అప్పారావు గారు అందరూ కలిపి కూర్చుని ఈ గొర్రెల శ్రీధర్ గారిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2005లోనే అతన్ని కౌన్సిలర్గా ఆ వార్డు నుంచి ఎంపిక చేయడం, గెలిపించడం. అలాగే ఆ తర్వాత అతను కేవలం రాజకీయాలే కాకుండా ఆధ్యాత్మిక భావం ప్రజల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో విశ్వదుర్గేశ్వరి ఆలయం కానీ, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం కానీ, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సర్వీస్ యాక్టివిటీస్, ముఖ్యంగా యువతలో ఇవాళ చూస్తే ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రైవేటు పాఠశాలలో కానీ అసలు ఈ క్రీడలు అనేవి కనుమరుగైపోయే పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం. అలాగే సోమేశ్వరరావు గారు చెప్పినట్టు ప్రస్తుత శాసనసభ్యులు ఏదైతే అతను చైర్మన్గా పైడికొండల మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉండగా ప్రారంభించినటువంటి ఈ స్విమ్మింగ్ పూల్ కానీ, అలాగే ఇండోర్ స్టేడియం కానీ, అలాగే ఈయన సొంత నిధులతోటి చేస్తున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ కానీ, ఇవన్నీ కూడా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మన గొర్రెల శ్రీధర్ గారు అంటే తెలియని వారు ఎవరు లేరు. ఎందుకంటే యువతని ముందుకు తీసుకెళ్లడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి 50 టీములుగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఫైనల్ని పండగ రోజున జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వేడుకగా జరుపుతారు. ఇక్కడ ఆ వేడుకలో మమ్మల్ని అందరినీ పంచుకునే విధంగా మమ్మల్ని అందరినీ ఇందులో పంచుకునే విధంగా చేస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు నాగబాబు గారు, నర్సా సోమేశ్వరరావు గారు, ఎరుబండి సతీష్ గారు, అలాగే ఎంసీ చైర్మన్ గారు అయిన చేపల రమేష్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన కుమార్, అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ 9 సంవత్సరాలు నడుపుతున్న 52 టీంలు ఈ సంవత్సరం దగ్గర 750 మంది దాకా యువకులు వేరే అలవాట్లకి ఇదవ్వకుండా ఒక క్రీడా స్ఫూర్తితో అందరూ కూడా ఉండాలని చెప్పి తాడేపల్లి నియోజకవర్గంలో ఏదైతే మన శాసనసభ్యులు బొడిసె శ్రీనివాస్ గారు కోరుకుంటారో అదేవిధంగా ఆయన బాటలో గొర్రెల శ్రీధర్ గారు కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు గొర్రెల లక్ష్మీనారాయణ గారు అంటే తెలియని వారు లేరు. ఆయన ఫౌండేషన్, గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు, ఇది ఒకటే కాదు, చాలా వాళ్ళ వార్డులు కానివ్వండి, తాడేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల అంతా కూడా సేవా కార్యక్రమాలు ఎప్పుడు గొర్రెల శ్రీధర్ గారు ముందుంటారు. వాళ్ళ నాన్నగారి పేరుని అలా తలుచుకునే విధంగా ఎప్పుడూ కూడా సంవత్సరం 365 రోజులు ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు, ఏదో మూల. కాబట్టి ఈ పండక్కి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. కాబట్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ కౌన్సిలర్, వైస్ చైర్మన్ అయినటువంటి మా అన్నయ్య గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంటు చాలా తాడేపల్లిగూడానికి కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, అలాగే చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా ఇది ఆదర్శవంతంగా ఉంటుంది. ఎందుకంటే 52 జట్లు అంటే మాటలు కాదు. అలాగే 12వ తారీఖున ఫైనల్ పెట్టారు. అలాగే ఈ జట్టులో పాల్గొన్న ప్రతి ఒక్క టీమ్స్కి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా అన్నయ్య నర్సీ సోమేశ్వరరావు గారికి, ఇంకో అన్నయ్య మా ఎగ్గి నాగబాబు గారికి, నా మిత్రుడు నేలపాల్ దినేష్ గారికి, అలాగే ఎరుబండి సతీష్ గారికి, ప్రతి ఒక్కరికి, అలాగే అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇక్కడ మా 1వ వార్డు అయినటువంటి మా తమ్ముడు చిన్న గారికి, అలాగే సలాం కరీం గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇలాగే మున్ముందు గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సోదరులు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ మెగా టోర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరులు మాజీ వైస్ చైర్మన్ పెద్దలు ఎగ్గిన నాగబాబు గారు, అలాగే మరో సోదరుడు ఎంసీ చైర్మన్ చేపల రమేష్ గారు, తమ్ముడు నేలపాల దినేష్ గారు, ఎర్రబండి సతీష్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తదితర పెద్దలందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ముఖ్యంగా యువత చెడు మార్గం పట్టకుండా ఈ 12 రోజుల్లో మరి ఏంటే గుండాట్లని వేరే ప్యాకెట్లని అవన్నీ లేకుండా యువతకి ఒక క్రీడా స్ఫూర్తి, క్రీడా సాంప్రదాయాన్ని గత 9 సంవత్సరాలుగా సోదరుడు గొర్రెల శ్రీధర్ ఇక్కడ పెట్టడం, ఇందులో గెలుపొందినటువంటి వ్యక్తులకి మరి వారి తండ్రి గారి పేరు మీద బహుమతులు ఇవ్వడం అనేది సాంప్రదాయంగా జరుగుతూ ఉంది. గొర్రెల శ్రీధర్ మరి అందరికీ కూడా కావాల్సిన వ్యక్తి. అంటే ఒక చెప్పాలంటే జస్ట్ లైక్ ఒక తేనెలు అంటాడు, అది మెడిసిన్కి ఉపయోగపడుతుంది, అంటే తీగా ఉంటుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఆయన అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన విశ్వదుర్గేశ్వరి మాత ఆలయ పునర్నిర్మాణం చేసి అక్కడ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున భక్తులందరినీ ఆస్వాదించడం, అలాగే పెద్దలు ఎగ్గిన నాగబాబు గారు కూడా గత 35 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా మరి దేవి మహంకాళమ్మ ఉత్సవాల్లో ఇక్కడే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత పెద్ద వైభవంగా చేసే ప్రక్రియ ఒక మా వ్యవహారం మౌలమ్మ తల్లిని రీతిగా కూడా సోదరుడు ఎగ్గిన నాగబాబు గారు కూడా మహంకాళమ్మ ఉత్సవాలు చేయడం, అలాగే ఏంటంటే మంచి వ్యక్తుల కలయిక మరి శ్రీధర్కి ఉండడం వల్ల ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్గా ఈ స్పోర్ట్ మీట్కి వచ్చి వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించడానికి రావడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాదు క్రీడలంటే మన స్థానిక శాసనసభ్యులు సోదరులు బొలిశెట్టి శ్రీను గారికి ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఆయన పదవి చేసి 18 నెలల్లో కాలంలో మరి మనం చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఇండోర్ స్టేడియం కానీ, జిల్లా పరిషత్ కానీ, అంటే ఒక క్రీడా స్ఫూర్తితో ఇవాళ యువతకే కాదు ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యం కావాలి అనే ఆలోచనతోనే ముందుకెళ్తూ మరి వ్యాయామం చేసుకోవాలి, వాళ్ళకి ఒక సరైన ప్లేస్ కావాలని చెప్పి ఇక్కడ కూడా కొన్ని వందల మంది సాయంత్రం పొద్దుట కూడా తిరుగుతూ ఉంటారు ఈ యొక్క సైట్లో కూడా. మరి అంత ముందు చూపుతోనే మరి మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఇటువంటి చక్కటి మరి కూటమిలో ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరున పిలిచి అందరినీ కూడా ఆహ్వానించి సోదరు బొలిశెట్టి శ్రీను గారు ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో అసలు చరిత్రలోనే ఎవరు ఊహించని విధంగా మరి పెద్ద ఎత్తున బాదంపూడి నుంచి సాక్షి వరకు కూడా అద్భుతమైనటువంటి రోడ్లు ఇవాళ అసలు ఆ రోడ్లు చూస్తుంటే ఈ నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గాల ప్రజలు కూడా చాలా సంతోషించే పరిస్థితి. ఇంతటి చక్కటి పరిపాలనలో మరి ఎమ్మెల్యే గారు అందరినీ కూడా కలుపుకుంటూ ఇవాళ ప్రతిపక్ష ఇవి రచ్చా మీడియా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.